హాయ్ అండి. అందరికీ నమస్కారం. గుడ్ గైడెన్స్ టారో ఛానల్‌కి స్వాగతం. ఫస్ట్ మన ఛానల్‌ని ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు సబ్స్క్రైబ్ చేసుకొని నాకు సపోర్ట్ చేస్తారని నేను అనుకుంటున్నాను. అండ్ సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత పక్కన ఉన్న బెల్ సింబల్ మీద క్లిక్ చేయడం కూడా మర్చిపోవద్దు. నేను వీడియో పోస్ట్ చేయగానే మీకు నోటిఫికేషన్‌లా వస్తుంది. సో దట్ అది చూసిన తర్వాతైనా మీ సిట్యుయేషన్స్ మీరు టైమ్ టు టైమ్ అనాలిసిస్ చేసుకోవచ్చు. మీకు కూడా ఎంతో కొంత క్లారిటీ అయితే వస్తుంది. అలానే వీడియో చూసిన తర్వాత మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీ ఫ్రెండ్స్, ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ కూడా మేబీ వాళ్ళకి కూడా ఇలాంటి వీడియోస్ అయితే యూజ్ అవ్వచ్చు. అండ్ ఇంకా మీలో ఎవరికైనా సరే ప్రైవేట్ రీడింగ్స్ కావాలి, మీ సిట్యుయేషన్స్ గురించి మీకు క్లియర్‌గా తెలియాలి అనుకుంటే మీరు నన్ను కాంటాక్ట్ చేయొచ్చు. డిస్క్రిప్షన్ బాక్స్‌లో నా ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్ లింక్ అండ్ ఈమెయిల్ అడ్రెస్ 2 ఉంటాయి. సో మీరు నన్ను ఇన్‌స్టాగ్రామ్‌లో అయినా కాంటాక్ట్ చేయొచ్చు ఆర్ మెయిల్ అయినా కూడా చేయొచ్చు. మీ ఇష్టమే. ఇంకా ఈరోజు రీడింగ్ విషయానికొస్తే నేను ఏ రీడింగ్ చేయాలి అనుకుంటున్నానంటే మీ వ్యక్తి అసలిప్పుడు మీ విషయంలో ఎవరైనా చెప్పిన మాటలు వింటున్నారా? లేకపోతే వాళ్ళకి వాళ్ళుగానే అంటే మీ విషయంలో డెసిషన్స్ తీసుకోవడం కానీ ఆర్ పర్టిక్యులర్ వేలో కానీ రియాక్ట్ అవుతున్నారా? ఏంటి పరిస్థితి? సో, ఇలా ఒక రీడింగ్ చేయాలనుకుంటున్నానండి. టైమ్ టు టైమ్ మీలో చాలా మంది ఏంటంటే ఇలాంటి సిట్యుయేషన్స్ ఫేస్ చేస్తూ ఉండొచ్చు. అలాంటప్పుడు కామన్‌గా వచ్చే డౌట్ ఇది. అంటే వాళ్ళు వాళ్ళలా బిహేవ్ చేయనప్పుడు చాలా వరకు అనుకుంటారు. ఏంటి వీళ్ళు ఇలా ఉన్నారు? అంటే వీళ్ళకి ఎవరైనా ఏమైనా చెప్తున్నారా? వీళ్ళ పరిస్థితి ఏంటి? ఇలా అంటే రకరకాల ఆలోచనలైతే వస్తూ ఉంటాయి కదా! సో, అసలు చూద్దాం ఈరోజు రీడింగ్‌లోనేంటంటే నేనైతే మీకు క్లారిటీ ఇస్తాను. అలా వీళ్ళు ఎవరి మాటైనా వింటున్నారా? లేకపోతే వాళ్ళకి వాళ్ళుగానే ఆ విధంగా బిహేవ్ చేస్తున్నారా? ఏంటి అనేది. సో, ఎప్పట్లానే మీ ముందైతే 3 కార్డ్ సెట్స్ ఉన్నాయి. ఫస్ట్ కార్డ్ సెట్‌కి రోజ్ క్వార్ట్జ్ వాండ్ ఉంది. సెకండ్ కార్డ్ సెట్‌కి పైరైట్ రాక్ క్రిస్టల్ ఉంది. అండ్ థర్డ్ కార్డ్ సెట్‌కి ఫ్లోరైట్ రాక్ క్రిస్టల్స్ ఉన్నాయి. సో, మీరు ఏది పిక్ చేసుకుంటారో అనేది అది మీ ఇష్టం. నేను కామెంట్ సెక్షన్ మరియు డిస్క్రిప్షన్ బాక్స్‌లో టైమ్ స్టాంప్స్ ఉంచుతున్నాను. మీరు ఏ పర్టిక్యులర్ రీడింగ్ చూడాలి అనుకుంటే ఆ రీడింగ్ పక్కన టైమ్ మీద కానీ క్లిక్ చేస్తే వీడియో డైరెక్ట్‌గా అక్కడికే స్కిప్ అయిపోతుంది. మొత్తం చూడాల్సిన అవసరం లేదు. సో, మనం ఫస్ట్ కార్డ్ సెట్ నుంచి అయితే రీడింగ్ స్టార్ట్ చేద్దాం. హలో పైల్వాన్. ఎవరైతే పర్టిక్యులర్‌గా ఈ రోజ్ క్వార్ట్జ్ వాండ్ పిక్ చేసుకున్నారో మీకోసమేనండి ఈ రీడింగ్. సో, చూద్దాం అసలు. మీ వ్యక్తి అసలిప్పుడు మీ విషయంలో ఎవరైనా చెప్పిన మాటలు వింటున్నారా? లేకపోతే వాళ్ళే అలా బిహేవ్ చేస్తున్నారా? ఏంటి పరిస్థితి అనేది చూద్దాం. సో, ఈ కార్డ్స్ చూస్తుంటే నాకేమనిపిస్తుందంటే యాక్చువల్‌గా మీ పర్సన్ మీకు బాగా కనెక్ట్ అయ్యారండి. అంటే ఇది ఎమోషనల్ కనెక్షన్ అనే చెప్పాలి. సో, వీళ్ళు నేచురల్‌గా ఎవరి నుంచి ఏది ఎక్స్‌పెక్ట్ చేసే టైప్ కాదు. అంటే ఇలా ఉండాలి, ఇలా చేయాలి ఆర్ వీళ్ళు ఇదే టైపు అనుకోని వ్యక్తుల్ని ఈజీగా స్టడీ చేసేసి దాని ప్రకారమే వాళ్ళేంటంటే పర్సన్స్‌తో మూవ్ అవ్వడం కానీ ఆ టైప్ కాదు. బట్ మీ విషయంకొచ్చేసరికి ఎందుకో కానీ ఈ పర్సన్ అలా ఆలోచించడం స్టార్ట్ చేశారండి. అంటే వీళ్ళు మీ విషయంలో ఎక్స్‌పెక్టేషన్స్ ఎక్కువ పెట్టుకోవడం, అంటే మీకు ఎమోషనల్‌గా కనెక్ట్ అయిపోవడం వల్లనో ఏంటో కానీ, వాళ్ళు మీ విషయంలో అంత ఈజీగా సాటిస్ఫై అవ్వలేదేమో అని అనిపిస్తుంది నాకు. అంటే ఇప్పుడు మనం ఒక పర్సన్‌ని ట్రస్ట్ చేసినప్పుడు ఆర్ ఒక పర్సన్‌తో మనకొక కనెక్షన్ ఏర్పడినప్పుడు, మనం ఎవరి నుంచి ఎక్స్‌పెక్ట్ చేసినా చేయకపోయినా వాళ్ళ నుంచి ఎక్స్‌పెక్ట్ చేస్తుంటాం. ఆర్ వాళ్ళేంటంటే మనల్ని ఇలా ట్రీట్ చేస్తే బావుంటుంది అనుకోని మనం ఫీల్ అవుతూ ఉంటాం. ఆర్ మన స్టాండర్డ్స్ అనేవి రైజ్ చేస్తూ ఉంటాం. సో, మీ విషయంలో కూడా ఈ పర్సన్ అదే చేశారేమో అని నాకనిపిస్తుంది. లైక్ వాళ్ళేంటంటే ఎక్స్‌పెక్టేషన్స్ పెట్టుకున్నారు. మీ విషయంలోని వాళ్ళ స్టాండర్డ్స్ కూడా రైజ్ చేశారు. సో, దానివల్ల ఇక్కడ ఏమైందంటే ఈ పర్సన్ ఈజీగా హర్ట్ అయిపోవడం కానీ, ప్రతీదీ కూడా అంటే వాళ్ళు అనుకున్నట్టుగా వర్కౌట్ అవ్వకపోయేసరికి ఎమోషనల్ అయిపోవడం కానీ, ఇలా చాలా జరిగిందండి. అంటే ఇప్పుడు మీరు పూర్తిగా ఈ వ్యక్తి కోసం ఏదైనా చేశారా లేదా అనేది పక్కన పెడితే, ఈ వ్యక్తి మాత్రం పూర్తిగా మిమ్మల్ని స్టడీ చేయకుండా, పూర్తిగా ఇది దేనికి దారితీస్తుంది? ఆర్ అసలు ఇది ఎలా అంటే మీరు హ్యాండిల్ చేస్తారు అని ఏ సిట్యుయేషన్‌ని కూడా వాళ్ళేంటంటే కంప్లీట్‌గా అబ్జర్వ్ చేయకుండానే మీ విషయంలో డిసప్పాయింట్ అయిపోయారేమో అని నాకనిపిస్తుంది. అంటే ఈ పర్సన్ ఎక్స్‌పెక్టేషన్స్ ఎక్కువ పెట్టుకోవడం వల్ల మీరేంటంటే వీళ్ళ సిట్యుయేషన్స్‌ని కంప్లీట్‌గా హ్యాండిల్ చేయకముందు ఆర్ వీళ్ళ విషయంలో కొన్ని డెసిషన్స్ మీరు కంప్లీట్‌గా తీసుకోక ముందే వాళ్ళు డిసైడ్ అయిపోవడం, మిమ్మల్ని బ్లేమ్ చేయడం, వాళ్ళు ఈజీగా హర్ట్ అయిపోవడం, ప్రతి దానికి కూడా ఓవర్‌గా రియాక్ట్ అవ్వడం ఇలాంటివేవో జరిగినట్టుగా నాకైతే అనిపిస్తుందండి. సో, ఈ పర్సన్ ఏంటంటే మీ విషయంలో చాలా డిసప్పాయింట్ అయిపోయారు. అంటే ఇంక వాళ్ళెలా ఫిక్స్ అయిపోయారంటే వీళ్ళ మీద మనం ఎలాంటి ఎక్స్‌పెక్టేషన్స్ పెట్టుకున్నా వీళ్ళు మారుతారు ఆర్ వీళ్ళు మన కోసం ఏదైనా చేస్తారు అని మనం ఎప్పుడు అనుకున్నా వాళ్ళు అలా చేయరు. వాళ్ళ అవకాశం ప్రకారం వాళ్ళకి ఏదనిపిస్తే అదే చేస్తారు. అంతేకాని మన గురించి ఆలోచించి మన కోసం ఎంత చేసే అంతైతే వాళ్ళకి లేదు. మనమే ఎక్కువ ఫీల్ అయిపోయాం. మనమే ఎక్కువ ఎక్స్‌పెక్టేషన్స్ పెట్టుకున్నాం అని ఇలా చాలా డిసప్పాయింట్ అయ్యారండి. ఈ పర్సన్ ఏంటంటే మీ విషయంలో ఇలా చాలా సార్లు ఫీల్ అయ్యారని చెప్పొచ్చు.
సో ఇప్పుడు కూడా ఏంటంటే ఈ పర్సన్‌కి అలాంటి ఫీలింగే ఉంది. అంటే ఎక్కడో మిమ్మల్ని ట్రస్ట్ చేయాలి అనిపిస్తుంది. ఎక్కడో మీకు కనెక్ట్ అవ్వాలి అనిపిస్తుంది. కాకపోతే వాళ్ళేంటంటే మీకు కనెక్ట్ అవ్వలేకపోతున్నారు. మీతో సరిగ్గా మాట్లాడలేకపోతున్నారు. సో మీతో చాలా జాగ్రత్తగా మాట్లాడుతున్నారు. నాకు తెలిసినంత వరకు అంటే ఈ పర్సన్ ముందులా మీతో లేరండి. చాలా డిఫరెంట్‌గా ఉన్నారు. చాలా తక్కువ మాట్లాడుతున్నారు. ఇఫ్ కాంటాక్ట్ సిట్యుయేషన్ ఉంటే. ఈవెన్ ఆ మాటల్లో కూడా మీకేంటంటే వాళ్ళు జాగ్రత్త పడుతున్నట్టుగా లేకపోతే ఆహ్, మిమ్మల్ని వాళ్ళు ట్రస్ట్ చేయనట్టుగా ఆర్ వేరే వ్యక్తులకి కొంత ప్రయారిటీ ఇస్తున్నట్టుగా ఆర్ అంటే ఈ సిట్యుయేషన్స్ ఏంటంటే వాళ్ళు కాంప్లికేట్ చేస్తున్నట్టుగా అనిపిస్తూ ఉండొచ్చు. ఒకప్పుడు ఫీలింగ్ అయితే మీకు రావట్లేదు. ఆఫ్‌కోర్స్ ఆ పర్సన్ కూడా క్లియర్‌గా చెప్తున్నారు. ఒకప్పుడు అంత ఓపెన్‌గా మేము ఉండలేకపోతున్నాం. ట్రస్ట్ చేయలేకపోతున్నాం. సో, అది మీరు అర్థం చేసుకోండి. ఆ తర్వాత ఇంక మీ ఇష్టం అనేలాగా. కాకపోతే మీకేమనిపిస్తుందంటే వీళ్ళు ముందు ఇలా లేరు కదా! ముందు మంచిగానే ఉన్నారు కదా! ఆఫ్‌కోర్స్ కొన్ని సార్లు వాళ్ళు డిసప్పాయింట్ అయిన మాట నిజమే. వాళ్ళు హర్ట్ అయ్యేవారు. బట్ స్టిల్ వెనక్కొచ్చేవారు. నార్మల్‌గానే ఉండేవారు. అంతా నార్మల్‌గానే ఉండేది. బట్ ఇప్పుడెందుకు వీళ్ళు అంటే ఇంత గ్రాడ్యుయల్‌గా చేంజ్ అయ్యారు? ఒకప్పుడులాగా వీళ్ళు లేకపోవడానికి రీజన్ ఏంటి? అని మీరిలా ఆలోచిస్తున్నప్పుడు మేబీ వీళ్ళు ఎవరైనా చెప్పిన మాటలు వింటున్నట్టున్నారు. అందుకే ఇదంతా జరుగుతుంది. లేకపోతే వీళ్ళసలు ఆ టైప్ కాదు అని మీరనుకుంటున్నారు. బట్ ఒరిజినల్‌గా ఇక్కడేమవుతుందంటే, వీళ్ళు ఏది డిసైడ్ చేసుకోలేకపోతున్నారండి. బ్యాక్ అండ్ ఫోర్త్ అవుతున్నారు. అంటే కొన్ని సార్లు వాళ్ళకి మీరు పాజిటివ్‌గా అనిపిస్తున్నారు. కొన్ని సార్లు మాత్రం మీరు నెగెటివ్‌గా అనిపిస్తున్నారు. అంటే మీకు ఎక్కువ ఛాన్స్ ఇస్తే వాళ్ళు హర్ట్ అవుతారు. వాళ్ళకి మీరు ప్రాబ్లమ్ క్రియేట్ చేస్తారు అనే ఆ ఫీలింగ్ వల్ల ఈ పర్సన్ ఏం చేస్తున్నారంటే మిమ్మల్ని 100% ట్రస్ట్ చేయట్లేదు. ఆర్ 100% ఓపెన్ అప్ అవ్వట్లేదు. ఆర్ వాళ్ళు క్లియర్‌గా చెప్పేస్తున్నారు. మేము ఓపెన్ అప్ అవ్వం. మేము ఇలానే ఉంటాం. మీ ఇష్టం ఇంకా అన్నట్టుగా. సో, మీరేంటంటే థర్డ్ పర్సన్ ఎవరో ఇన్‌ఫ్లూయెన్స్ చేస్తూ ఉండొచ్చు అన్నట్టుగా ఫీల్ అవుతున్నారు. కాకపోతే ఇక్కడ ఈ పర్సన్‌కి ఎవరైనా థర్డ్ పర్సన్ మీ గురించి ఏదైనా చెప్పినా, ఆ టైంకి వాళ్ళు వింటున్నా అది మళ్ళీ నార్మలేనండి. అంటే వీళ్ళు చేసే ఏ పని కూడా థర్డ్ పర్సన్ ఇన్‌ఫ్లూయెన్స్ వల్ల చేస్తుందయితే కాదు. వాళ్ళేంటంటే కొన్ని రియలైజ్ అవ్వలేకపోతున్నారు. వాళ్ళకేమనిపిస్తుందంటే మీ విషయంలో ఇలా ఆలోచిస్తేనే మంచిది. ఇలా ఉంటేనే వాళ్ళేంటంటే బెటర్‌గా ఫీల్ అవుతారు ఆర్ సేఫ్‌గా ఉంటారు అనే ఒక ఆలోచనతోని వీళ్ళేంటంటే ఈ విధంగా బిహేవ్ చేస్తున్నారండి. వచ్చే రోజుల్లో కూడా ఈ పర్సన్ ఏంటంటే మోస్ట్‌లీ ఇలానే ఉంటారు. అంటే ఒకటి గుర్తుపెట్టుకోండి మీ విషయంలో వాళ్ళు చేస్తుంది తప్పు కదా! ఆర్ ఒకప్పుడులాగా వాళ్ళు లేకపోవడానికి మీరెక్కడ ఏది కూడా రాంగ్‌గా చేయలేదు అని మీరు ఫీల్ అవుతున్నా, ఆ పర్సన్ మేబీ అవన్నీ ఆలోచించినా స్టిల్ వాళ్ళేంటంటే ఇక్కడ ఎక్కువ రిస్క్ తీసుకోరండి మీ విషయంలోని. వాళ్ళేంటంటే కాన్ఫిడెంట్‌గా చేయాల్సిందే చేస్తారు. ఆర్ వాళ్ళు ఏదైతే ఫీల్ అవుతుంటారో అలానే ఉంటారు. బట్ ఇక్కడ వేరే వ్యక్తులు చెప్పిన దానికి ఇన్‌ఫ్లూయెన్స్ మాత్రం అవ్వరండి. ఒకవేళ వేరే వ్యక్తులు చెప్తుంది కరెక్ట్ అనిపించినా సరే, అది వాళ్ళు కూడా ఏంటంటే హ్యాండిల్ చేయగలరా లేదా? అసలు ఏంటి పరిస్థితి అనేది చూసుకుంటారండి. అసలు మీరు నిజంగా అదేనా? కాదా? అనేది కూడా వాళ్ళు ఆలోచిస్తారు. అంత ఆలోచించకుండా అంత సింపుల్‌గా మీ విషయంలోనేంటంటే ఈ పర్సన్ రియాక్ట్ అవుతారు అని నాకైతే అనిపించట్లేదు. అట్‌లీస్ట్ వాళ్ళ టైప్ కాదు. ఇప్పుడే కాదండి ఎప్పుడూ కూడా వీళ్ళు ఇలానే ఉంటారు. అంటే ఒకటి గుర్తుపెట్టుకోండి వీళ్ళని మ్యానిప్యులేట్ చేసేవాళ్ళున్నారు. వీళ్ళకి మీ గురించి బ్యాడ్‌గా చెప్పేవాళ్ళు చాలా మందున్నారు. కానీ వీళ్ళు మ్యానిప్యులేట్ అవ్వరు. తిరిగి వీళ్ళే మ్యానిప్యులేట్ చేయగలరు ఎవరినైనా సరే. అయితే ఇక్కడ వాళ్ళు మ్యానిప్యులేట్ అవ్వరు కదా! సో, ప్రాబ్లమ్ ఏం లేదు అనుకోవడానికి లేదండి. ఎందుకంటే అసలు ప్రాబ్లమ్ ఈ పర్సనే ఇక్కడ. అంటే ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, వాళ్ళు మీతో ఎమోషనల్‌గా కనెక్ట్ అయ్యారండి. సో, ఈ ఎమోషనల్ అటాచ్‌మెంట్ వల్ల ఇలాంటి వాళ్ళేంటంటే తొందరగా డిసప్పాయింట్ అవ్వడం, తొందరగా అంటే ఒక కన్‌క్లూజన్‌కొచ్చేయడం, సిట్యుయేషన్స్‌ని పూర్తిగా స్టడీ చేయకపోవడం వీళ్ళకేంటంటే ఫస్ట్ నుంచి కూడా అలవాటయిపోయింది. దీనివల్లే వాళ్ళేంటంటే మీకు దూరంగా ఉండడం మంచిది. మీతో తక్కువ మాట్లాడడం మంచిది. ఆర్ మీ విషయంలో ఎక్కువ ఎక్స్‌పెక్టేషన్స్ పెట్టుకోకూడదు అనే స్టేజ్‌కొచ్చి దీనివల్ల మీరేంటంటే హర్ట్ అవుతున్నారండి. అంటే మీరు వీళ్ళు ఇలా రియాక్ట్ అవుతారు. ఇంత సెన్సిటివ్‌గా ఉంటారు. మీ విషయానికొచ్చేసరికి అంటే కొంత కాంప్లికేటెడ్‌గా హ్యాండిల్ చేస్తారు థింగ్స్‌ని అని మీరు కూడా అనుకోలేదు. బట్ ఇది జరుగుతుంది కాబట్టి మీకేమనిపిస్తుందంటే మేబీ ఈ పర్సన్ వేరే వాళ్ళు చెప్పింది ఇప్పుడు కాకపోయినా వచ్చే రోజుల్లో అయినా వినొచ్చేమో, లేకపోతే ఆల్రెడీ వింటున్నారేమో. సో, అందుకే ఇవన్నీ జరుగుతున్నాయేమో అనే ఫీలింగ్ రావచ్చు కానీ, అదంతా అయితే రియల్ కాదండి. నేనైతే క్లారిటీ ఇస్తున్నాను. సో, ఇక్కడ మీరొకటి మాత్రం గుర్తుపెట్టుకోవాలి. అదేంటంటే ఈ పర్సన్ ఆలోచించుకుంటారు. వాళ్ళకి గుడ్ ఏది, బ్యాడ్ ఏది అనేది కూడా తెలుసు. ఒకవేళ తెలియకపోయినా వచ్చే రోజుల్లో తెలుసుకుంటారు. తెలుసుకొని దాని ప్రకారమే వాళ్ళేంటంటే మూవ్ అవుతారు. అయితే ఇక్కడ ఎప్పుడూ కూడా వాళ్ళ కన్వీనియన్స్ ప్రకారమే వాళ్ళుంటారండి. ఈ విషయంలో అయితే మార్పుండదు. వాళ్ళకి ఇక్కడేంటంటే
ఫ్రీగా ఉంటుంది. వాళ్ళు అనుకున్నది జరుగుతుంది అంటే, వాళ్ళు కొంత కంఫర్టబుల్‌గా ఉంటారు. లేకపోతే మాత్రం వాళ్ళేంటంటే, ఎలా కంఫర్టబుల్‌గా అనిపిస్తే అలానే ఉంటారండి. అది పాజిటివ్ అయినా, నెగెటివ్ అయినా. దానికి వేరే వ్యక్తులకి అయితే సంబంధం ఉండదు. అక్కడి వరకైతే గ్యారంటీ. సో, అసలు ఇంకా చూద్దాం ఈ సిట్యుయేషన్‌కి యూనివర్స్ మీకేం అడ్వైస్ ఇస్తుందో. ఈ విషయంలోనేంటంటేనండి, మీకు చాలా ఇన్‌సెక్యూరిటీస్ అయితే క్రియేట్ అయ్యాయండి. ఖచ్చితంగా మీరేంటంటే, ఎవరో వ్యక్తుల ప్రెజెన్స్‌ని ఫీల్ అవుతున్నారు. అంటే వీళ్ళ లైఫ్‌లో మేబీ వేరే వ్యక్తులు ఉండొచ్చు. వీళ్ళేంటంటే మీకు కాకుండా వేరే వ్యక్తులకి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇవ్వడం కానీ, వాళ్ళతో ఎక్కువ టైమ్ స్పెండ్ చేయడం కానీ, వాళ్ళతో ఎక్కువ సీక్రెట్స్ షేర్ చేసుకోవడం కానీ, ఇలాంటివి చేస్తూ ఉండొచ్చు. దానివల్ల మీరెలా ఫీల్ అవుతున్నారంటే, మీరు వాళ్ళకి ఇంపార్టెంట్ కాదు. ఆ వ్యక్తులే ఇంపార్టెంట్. వాళ్ళు చెప్పిందే వీళ్ళు వింటున్నారు. అందుకే ఈ రకంగా బిహేవ్ చేస్తున్నారనుకోని మీరెక్కడో కొంత అంటే పొసెసివ్‌గా ఫీల్ అవ్వడం కానీ, అంటే వాళ్ళ విషయంలో ఏం జరుగుతుంది అనుకోని క్యూరియస్‌గా ఉండడం కానీ, అసలు వాళ్ళ రిలేషన్‌షిప్ ఏంటి అని తెలుసుకోవడానికి ట్రై చేయడం కానీ, సో, మీరేంటంటే రకరకాలుగా చేస్తూ ఉండొచ్చు నాకు తెలిసి. అంటే మీకు ఇన్‌సెక్యూరిటీస్ ఆల్రెడీ క్రియేట్ అయిపోయాయి. ఈ పర్సన్ ఏంటంటే వేరే వాళ్ళకి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తున్నారు. మీకివ్వట్లేదు. సో, మీ విషయంలో వాళ్ళది ఓపెన్‌గా చెప్తున్నారు. అక్కడి వరకే మీరు సిట్యుయేషన్‌ని చూస్తున్నారు. కానీ ఇక్కడ మీరేంటంటే ఆలోచించాలండి. డీప్‌గా కానీ ఆలోచిస్తే సిట్యుయేషన్స్ అన్నింటిని కూడా కరెక్ట్‌గా స్టడీ చేస్తే, మీ పర్సన్ ఎలాంటి వాళ్ళు, వాళ్ళ నేచర్ ఏంటి అని మీరు కరెక్ట్‌గా అర్థం చేసుకోవడానికి ట్రై చేస్తే, మీలో ఉన్న ఈ నెగటివిటీ బయటికి వెళ్ళిపోతుంది. ఎందుకంటే మీరు ఒక్కసారి నెగెటివ్‌గా చూడడం స్టార్ట్ చేశారండి. అక్కడి నుంచి కూడా అంత నెగెటివ్‌గానే చూస్తున్నారు. అయితే ఈ పర్సన్ మిమ్మల్ని మ్యానిప్యులేట్ చేస్తున్నారు అని మీరు అనుకున్నట్టయితే డెఫినిట్‌గా అది మ్యానిప్యులేషన్‌గా కూడా మీరు తీసుకోవచ్చు. అంటే వేరే వ్యక్తులకి ఇంపార్టెన్స్ ఇస్తున్నారు. సో, వాళ్ళు కూడా వేరే వ్యక్తులకి మేము ఇంపార్టెన్స్ ఇస్తున్నాము అని చెప్తున్నట్టయితే అది మీరు 100% ట్రస్ట్ చేయడానికి లేదు. బేసిక్‌గా ఈ పర్సన్ ఏంటంటే వాళ్ళ కన్వీనియన్స్ ప్రకారం థింగ్స్‌ని మూవ్ చేస్తున్నారు కాబట్టి మీ విషయంలోనే వాళ్ళేంటంటే ఎమోషనల్‌గా కనెక్ట్ అయ్యారు. అందుకే మీ విషయంలో చాలా సెన్సిటివ్‌గా ఉన్నారు. ఇప్పుడు వేరే వ్యక్తుల విషయంలోనే వీళ్ళకి అలాంటి ఎక్స్‌పెక్టేషన్స్ లేవు కదా! అంటే మీ నుంచి ఎక్స్‌పెక్ట్ చేసినట్టుగా వాళ్ళ నుంచి వాళ్ళేమి ఎక్స్‌పెక్ట్ చేయరండి. నార్మల్‌గా మాట్లాడొచ్చు, నార్మల్‌గా ఏదో ఉండొచ్చు. అంటే ఇక్కడ మీరు అర్థం చేసుకోవాల్సిందేంటంటే మీ రిలేషన్‌షిప్ వేరు, వాళ్ళ రిలేషన్‌షిప్ వేరు. సో, ఈ 2 ఒకటి కాదు. ఈ రెండిటిని కంపేర్ చేసి చూస్తుంది మీరే. అఫ్‌కోర్స్ వాళ్ళకి ఇంపార్టెన్స్ ఇస్తున్నామని మీ పర్సన్ చెప్పినా సరే, ఈ 2 డిఫరెంట్ టైప్ కాబట్టి అక్కడ ఇంపార్టెన్స్ ఇవ్వడం అంటే ఇన్ రిటర్న్ అక్కడ వాళ్ళేమి ఎక్స్‌పెక్ట్ చేయట్లేదు. బట్ మీ విషయానికొచ్చేసరికి వాళ్ళు ఎక్స్‌పెక్ట్ చేసింది వాళ్ళకి దొరకట్లేదు అని చెప్పి ఈ రకంగా బిహేవ్ చేస్తున్నారు. ఇప్పుడు అక్కడ ఏ ఎక్స్‌పెక్టేషన్ లేదు కాబట్టి నార్మల్ ఇప్పుడు వాళ్ళు మాట్లాడకపోయినా, వాళ్ళు వీళ్ళకేం చూడకపోయినా పెద్ద పట్టించుకోరండి. బట్ మీ విషయంలో వాళ్ళు అలా ఉండలేరు. అదే ఇక్కడ డిఫరెన్స్. సో, మీరు ఎవరితో ఏది కంపేర్ చేసుకోవద్దండి. ఇక్కడ ఎవరి ఇన్‌ఫ్లూయెన్స్ ఉందని కూడా మీరు అనుకోవద్దు. మీ పర్సన్‌ని ఎవరు ఇన్‌ఫ్లూయెన్స్ చేయలేరు. నేను చెప్తున్నాను కదా! వీళ్ళే ఇంకొకళ్ళని ఇన్‌ఫ్లూయెన్స్ చేయాలి తప్ప, వీళ్ళు అంటే ఎవరి వల్ల అంత ఈజీగా అయితే ఇన్‌ఫ్లూయెన్స్ అవ్వరు. సో, ఇది మీరేంటంటే సిట్యుయేషన్‌ని కరెక్ట్‌గా స్టడీ చేసినప్పుడు, మీ వైపు నుంచి కూడా మీరు ఇలా ఎందుకు ఆలోచిస్తున్నారు అనుకోని, కొంత మీ థాట్స్‌ని స్టేబుల్‌గా ఉంచుకున్నప్పుడు మీకు అర్థమవుతుందండి. ఈ నెగటివిటీ నుంచి మీరేంటంటే బయట పడతారు. మీకు అర్థమైంది అనుకుంటున్నాను నేను చెప్పింది. సో, ఇదేనండి నేను మీకు చెప్పాలనుకుంది. మీరేమనుకుంటున్నారో నాకు కామెంట్స్‌లో చెప్పండి. హలో పైల్ 2 ఎవరైతే పర్టిక్యులర్‌గా ఈ పైరైట్ రాక్ క్రిస్టల్ పిక్ చేసుకున్నారో మీకోసమేనండి ఈ రీడింగ్. సో, చూద్దాం అసలు. మీ వ్యక్తి అసలిప్పుడు మీ విషయంలో ఎవరైనా చెప్పిన మాటలు వింటున్నారా? వాళ్ళ పరిస్థితి ఏంటి? అసలు యూనివర్స్ మీకేం చెప్పాలనుకుంటుంది చూద్దాం. సో, ఈ కార్డ్స్ చూస్తుంటే నాకేమనిపిస్తుందంటే, యాక్చువల్‌గా ఈ పర్సన్‌కి మీరు బాగా కనెక్ట్ అయ్యారండి. దానివల్ల మీరేంటంటే, ఈ పర్సన్‌ని బాగా చూసుకున్నారని చెప్పొచ్చు. వీళ్ళ కోసం ఏదైనా చేశారు. అంటే, ఆ లవ్ అండ్ కేరింగ్ కానీ, అంటే మీ నుంచి సపోర్ట్ కానీ, చాలా స్ట్రాంగ్‌గా వీళ్ళకుండేవి. లైక్ ఏంటంటే, మీరు చూసినంత బాగా మీరు ఈ రిలేషన్‌షిప్ కోసం చేసినంత మేబీ వాళ్ళ లైఫ్‌లో వాళ్ళకి ఎవరు చేసుండరు. ఆర్ అట్‌లీస్ట్ మీరేంటంటే వాళ్ళ హార్ట్‌లో ఒక గుడ్ పొజిషన్ అయితే సెక్యూర్ చేసుకున్నారు. ఎందుకంటే ఈ పర్సన్ విషయంలో ఫస్ట్ నుంచి కూడా మీరు సిన్సియర్‌గా ఉన్నారండి. అండ్ మీరు చాలా కమిటెడ్‌గా ఉన్నారు. మీకేంటంటే ఈ రిలేషన్‌షిప్ ఎలా అయినా వర్కౌట్ అవ్వాలి. ఈ పర్సన్ ఎలా అయినా మీ లైఫ్‌లో ఉండాలి అనే ఒక డెస్పరేషన్ వల్ల ఫస్ట్ నుంచి కూడా మీ ఎండ్ నుంచి మీరు వీళ్ళకి ప్రతీదీ ఎక్స్‌ప్రెస్ చేస్తూ వీళ్ళ కోసం ప్రతీదీ చేసుకుంటూ వచ్చారు. సో, దీనివల్ల ఇక్కడ ఏమైందంటే ఈ పర్సన్ కూడా అది అర్థం చేసుకున్నారండి. వాళ్ళు కూడా మీకు కనెక్ట్ అయ్యారు. ఆఫ్‌కోర్స్ వాళ్ళ లవ్ కూడా ఇక్కడ రియల్ అనే చెప్పాలి. అయితే మీరు ఫస్ట్ నుంచి కూడా అంటే ఆ క్లారిటీ, కమిట్మెంట్‌తో ఉన్నారు కాబట్టి డెఫినెట్‌గా ఈ పర్సన్‌కైతే అది అర్థమైంది. సో, అది వాళ్ళు అప్రిషియేట్ చేశారనే చెప్పాలి.
సో, ఇక్కడ స్లోగా ఏం జరిగిందంటే, ఈ పర్సన్ ఫస్ట్ మీరు ఉన్నంత కమిట్మెంట్ కానీ, ఆర్ ఫస్ట్ మీకున్నంత క్లారిటీ కానీ, మేబీ లేదు మీరు చేంజ్ అవుతున్నారు అని ఫీల్ అవ్వడం స్టార్ట్ అయిందండి. ఈ పర్సన్‌కి స్లోగా మీలో చేంజెస్ అయితే కనిపించాయి. మీరు నిజంగా అలా చేంజ్ అయ్యారా లేదా అనేది మరి నాకైతే తెలీదు గానీ, బట్ ఈ పర్సన్ ఎలా ఫీల్ అవ్వడం స్టార్ట్ అయిందంటే, మీరు అంటే వీళ్ళ విషయంలో చాలా పేషెన్స్‌తో ఉండేవారు. వీళ్ళ కోసం ఏదైనా చేసేవారు. వీళ్ళ కోసం ఎంత దూరమైనా వెళ్ళేవారు. బట్ స్లోగా మీరేంటంటే చేంజ్ అవుతున్నారు. మీరేంటంటే ఒకప్పుడులాగా లేరు అని వాళ్ళకేంటంటే అనిపించడం స్టార్ట్ అయిందండి. అంటే దానికి ఏదైనా రీజన్ ఉండొచ్చు. బట్ అలాగా గ్రాడ్యుయల్‌గా మీ ఇద్దరి మధ్యలో మిస్‌అండర్‌స్టాండింగ్స్ పెరగడం కానీ, మిస్‌కమ్యూనికేషన్ అంటే వాళ్ళు చెప్పేది మీకు అర్థం అవ్వకపోవడం, మీరు చెప్పేది వాళ్ళకి అర్థం అవ్వకపోవడం, మీరు చెప్పింది వాళ్ళు వినకపోవడం, మాట్లాడడానికే అసలు అంటే వాళ్ళు ఇంట్రెస్ట్ చూపించకపోవడం, ఇద్దరు ఫైట్స్ చేసుకోవడం. అంటే ఇదంతా జరగడం లేకపోతే ఇద్దరి మధ్యలో కూడా మిస్‌అండర్‌స్టాండింగ్ అనేది లైక్ గ్యాప్ అనేది ఎక్కువైపోయినట్టుగా నాకనిపిస్తుంది. సో, ఇప్పటికి కూడా మీ ఇద్దరి మధ్యలో చాలా గ్యాప్ అయితే ఉంది. సో, ఈ పర్సన్ ఏంటంటే ఇంకా వాళ్ళకి ఏదైతే అనిపించడం స్టార్ట్ అయిందో వాళ్ళు ఏదైతే ఫీల్ అయ్యారో ఇదంతా కూడా ఇంకా వాళ్ళేంటంటే ఇదే రియల్ కరెక్టే అనుకోని ఫిక్స్ అయిపోయారండి. సో, దానివల్ల వీళ్ళేంటంటే స్లోగా మిమ్మల్ని దూరం పెట్టడం, అంటే మీ విషయంలోనేంటంటే వాళ్ళు ఇంట్రెస్ట్ చూపించకపోవడం, పర్టిక్యులర్‌గా మీరు ఏదైనా సరే ట్రై చేసినా సరే మీకు వాళ్ళు పాజిటివ్‌గా రెస్పాండ్ అవ్వకపోవడం, ఇలాంటివేవో జరిగాయి. సో, అంటే ఈ పర్సన్‌కి యాక్చువల్‌గా ఇది నచ్చలేదు. బట్ వాళ్ళ ఎమోషన్స్ ఏంటంటే మరి వాళ్ళ కంట్రోల్‌లో లేవు. మూడ్ స్వింగ్స్ వస్తుండేవి. ఇప్పటికి వస్తున్నాయి. కొన్నిసార్లు ఇదంతా ఎందుకు జరుగుతుందని ఫీల్ అవుతున్నారు. కొన్నిసార్లేంటంటే ఆహ్, మీరు చేసిన పనుల వల్ల మీరేంటంటే సిట్యుయేషన్స్‌ని కరెక్ట్‌గా హ్యాండిల్ చేయకపోవడం వల్లే ఈరోజు ఇలాంటి పరిస్థితొచ్చింది అనుకోని మిమ్మల్ని బ్లేమ్ చేస్తున్నారు. సో, వీళ్ళేంటంటే రకరకాలుగా ఆలోచిస్తున్నారు. కానీ ఒకటి మాత్రం నిజమండి. అల్టిమేట్‌గా ఈ పర్సన్ అయితే మీ విషయంలో హ్యాపీగా లేరు. చాలా డిసప్పాయింట్ అయ్యారు. అంటే వాళ్ళు కూడా అనుకోలేదు ఈ రిలేషన్‌షిప్ ఈ స్టేజ్‌కొస్తుందని. ఎందుకంటే ఒకప్పుడు వాళ్ళ లైఫ్‌లో మీరు చేసినంత ఎవరు చేయలేదండి. అది వాళ్ళకి గుర్తుంది. కాకపోతే మీరేంటంటే కొంతకాలమే అలా ఉన్నారు. మేబీ అంటే మీరు ఒక పర్మనెంట్ కమిట్మెంట్‌తో రాలేదేమో అని వాళ్ళకేంటంటే అనిపించడం స్టార్ట్ అయింది. మీ ఇంటెన్షన్స్ అనేవి స్టార్టింగ్‌లో ఒకలా ఉన్నాయి. స్లోగా అవి మారిపోయాయి. దానికి ఏదైనా రీజన్ అవ్వచ్చు కానీ, ఈ పర్సన్ మాత్రం అది మీ నుంచి ఎక్స్‌పెక్ట్ చేయలేదు అనే వేలో వాళ్ళ ఆలోచనలైతే ఉన్నాయి. సో, దీనివల్ల ఇక్కడేంటంటే ఈ పర్సన్ ఇప్పుడు ఈ రిలేషన్‌షిప్‌లో హ్యాపీ ఎండింగ్ ఉంటుంది. థింగ్స్ బెటర్ అవుతాయి. గుడ్ చేంజెస్ ఒస్తాయి. పర్టిక్యులర్‌గా ఇక్కడేంటంటే ఇంకొక ఛాన్స్ దొరుకుతుంది. న్యూ వేలో మళ్ళీ కూడా అన్నీ చేంజ్ అవుతాయి అని అలా బిలీవ్ చేయలేకపోతున్నారండి. వాళ్ళేంటంటే పాస్ట్‌లో మీ ఇద్దరి మధ్యలో ఏదైతే జరిగిపోయిందో ఈ మిస్‌అండర్‌స్టాండింగ్స్ అంటే ఇద్దరి మధ్యలో జరిగిన ఈ ఫైట్స్ ఇవే గుర్తుపెట్టుకుంటున్నారు. సో, దీనివల్ల వీళ్ళేంటంటే చాలా ఎమోషనల్ అవ్వడం కానీ, ఆ బ్యాగేజ్ అనేది క్యారీ చేయలేకపోవడం కానీ ఇలాంటివన్నీ జరుగుతున్నాయండి. సో, బేసిక్‌గా ఇప్పుడు మీ ఇద్దరి మధ్యలో మీరేంటంటే ఆహ్, ఒక పర్సన్ ఉన్నారు. సో, వాళ్ళే చెప్తున్నారు. అందుకే ఈ పర్సన్ ఈ విధంగా బిహేవ్ చేస్తున్నారు అని ఫీల్ అవుతున్నట్టయితే నేను క్లియర్‌గా చెప్తున్నానండి. ఈ పర్సన్ నిజానికి ఎవరు చెప్పింది బిలీవ్ చేసే టైపు కాదు. ఎవరు చెప్పింది బిలీవ్ చెయ్యట్లేదు కూడా. వాళ్ళేంటంటే వాళ్ళ ఓన్ థాట్స్‌లో ఆల్రెడీ ట్రాప్ అయిపోయారు. ఇక్కడ మీ ఇద్దరి మధ్యలో థర్డ్ పర్సన్ లేరండి. వాళ్ళ థాట్స్ అంటే మీ ఇద్దరి మధ్యలో ఉన్న మిస్‌అండర్‌స్టాండింగే థర్డ్ పర్సన్ అని చెప్పొచ్చు. యాక్చువల్‌గా ఈ పర్సన్ ఏంటంటే ఎవరైనా చెప్పినా సరే వినే టైప్ కాదండి. ఒకవేళ చెప్పినా సరే వీళ్ళేంటంటే అలాంటి వాళ్ళని కూడా దూరం పెట్టే టైపు. ఎందుకంటే వీళ్ళకి అలాంటివి నచ్చవు. అంటే వాళ్ళకి అంతా తెలుసు. సో, ఇంకొకళ్ళొచ్చి చెప్తే వినేసి అంటే అది నమ్మేసి అలా అంటే డెసిషన్స్ తీసుకునే టైప్ కాదు వీళ్ళు. ఎందుకంటే వాళ్ళకి తెలుసండి. మనం ఏంటో మనకి తెలుసు. సో, మనకి ఎదుటి వ్యక్తుల గురించి కూడా తెలుసు. మధ్యలో ఇంకొకళ్ళొచ్చి చెప్పేదేంటిక్కడ? సో, మనకు తెలిసినప్పుడు అనే టైప్ అన్నమాట. సో, అలాంటి ఒక యాటిట్యూడ్ ఈ పర్సన్‌కి ఉండడం వల్ల వీళ్ళేంటంటే అంత ఈజీగా ఇంకొక పర్సన్ మాట నమ్మేసి సో, వాళ్ళు చెప్పిన దాని ప్రకారం అంటే ఎలా పడితే అలా హ్యాండిల్ చేసే టైప్ అయితే కాదండి. ఈ పర్సన్‌కి ఒకటి కరెక్ట్ అనిపిస్తే ఆఫ్‌కోర్స్ వేరే వ్యక్తులు చెప్పినా అది యెస్ అంటారు. దాని అర్థం ఏంటంటే వాళ్ళు వేరే వ్యక్తుల మాట విన్నారని కాదు. వాళ్ళకనిపించింది కాబట్టే చెప్పారని అర్థం. అంటే ఇక్కడ థర్డ్ పర్సన్స్ ఎంతమందున్నా మీ సిట్యుయేషన్‌లో ఎంతమంది వాళ్ళకి చెప్తున్నా వాళ్ళ వల్లే వీళ్ళిలా ఉన్నారనుకోవద్దు. వీళ్ళిలా ఉండడం వల్లే వాళ్ళలా మాట్లాడడానికి ఛాన్స్ దొరుకుతుంది. అంటే ఇప్పుడు ఈ పర్సన్‌కి మీ గురించి తెలుసండి. సో, మీరు చెయ్యంది వాళ్ళు చేశారు అని చెప్పినా సరే వీళ్ళేం చేస్తారంటే ఆ పర్సన్స్‌నే కట్ చేస్తారు. ఆ పర్సన్స్‌నే షట్ డౌన్ చేస్తారనమాట.
అంతేగాని ఇక్కడ అంటే మేబీ వీళ్ళు అలా చేసి ఉండొచ్చులే అంటే మరి మన విషయంలో వీళ్ళు నెగెటివ్ గా బిహేవ్ చేశారు కాబట్టి మేబీ వీళ్ళకి అది తెలిసినట్టుంది. అందుకే ఇలా అంటే చెప్తున్నారు అనుకోని అంత ఈజీగా ట్రస్ట్ చేసే టైప్ కాదండి. అంటే ఈ పర్సన్ వేరే వ్యక్తులకి ఆ ఛాన్స్ ఇచ్చే టైప్ కాదండి. తన లైఫ్‌ని కంట్రోల్ చేయడానికి కానీ, తన పవర్‌ని వేరే వాళ్ళకిచ్చేసి సిట్యుయేషన్స్‌ని వాళ్ళు ఆపరేట్ చేసేలాగైతే చెయ్యరు. అలాంటి వాళ్ళని తిరిగి ఈ పర్సనే కట్ చేస్తారనమాట. అంటే ఎందుకు అంటే వీళ్ళకున్నంత క్లారిటీ ఇంకెవరికీ లేదు అనేది వాళ్ళ ఫీలింగ్. ఆర్ వాళ్ళు చూసిన సిట్యుయేషన్స్ అనేవి వాళ్ళకి తెలుస్తాయి కానీ వేరే వ్యక్తులకి ఏం తెలుస్తది అనేది వాళ్ళ ఫీలింగ్. ఆఫ్‌కోర్స్ మీ గురించి నెగెటివ్‌గా చెప్తే వింటూ ఉండొచ్చు కానీ అంటే ఆ నెగటివిటీ అనేది వీళ్ళు పెట్టుకొని, వీళ్ళకి మనసులో ఉన్న నెగటివిటీ అనేది పెట్టుకొని మిమ్మల్ని ఏంటంటే వాళ్ళు హ్యాండిల్ చేయట్లేదండి. వాళ్ళ ఓన్ థాట్స్‌లో వాళ్ళు ట్రాప్ అయిపోయారు. వాళ్ళ సిట్యుయేషన్స్ ప్రకారమే వాళ్ళేంటంటే మీతో డిఫరెంట్‌గా బిహేవ్ చేస్తున్నారు. అంతేకాని ఇక్కడ ఇంకొక పర్సన్ ఇన్‌ఫ్లూయన్స్ అయితే లేదు. సో, ఇలాంటి పర్సన్‌కి ఏంటంటే మీ ఇంటెన్షన్స్ ఏంటి? అసలు మీ ఇద్దరి మధ్యలో ఏం జరిగింది? అని మీరేంటంటే వాళ్ళకి అర్థమయ్యేలా చేస్తే డెఫినిట్‌గా వాళ్ళు చేంజ్ అవుతారండి. మిమ్మల్ని అర్థం చేసుకోవడానికైతే ఛాన్స్ ఉంటుంది. ఎందుకంటే వీళ్ళు ఇంకొకళ్ళు చెప్పిన మాటలు విని పూర్తిగా అందులోనే సింక్ అయిపోలేదు వాళ్ళు. వాళ్ళకి తెలుసు మీరేంటో. మీ పరిస్థితులేంటో కూడా వాళ్ళకి తెలుసు. సో, మీరేంటో, మీ పరిస్థితులేంటో వాళ్ళకి తెలిసినప్పుడు ఇక్కడ ఇంకొకళ్ళు వాళ్ళకేమి చెప్పాల్సిన అవసరం కూడా లేదండి. మీకు అర్థమైందనుకుంటున్నాను. ఎందుకంటే ఆ పర్సన్ మీకు దూరంగా ఉంటున్నారు. మీతో మాట్లాడట్లేదు అంటే అది ఖచ్చితంగా మీ ఇద్దరి మధ్యలో ఉన్న ప్రాబ్లమ్. బట్ వేరే వ్యక్తులు ఇక్కడ ప్రాబ్లమ్‌నయితే క్రియేట్ చేయట్లేదు. ఈవెన్ వేరే వ్యక్తులు క్రియేట్ చేసినా ఈ పర్సన్ ఎంటర్‌టైన్ చేసే టైప్ కాదు. వీళ్ళకి తెలిసింది వాళ్ళు చెప్తే వింటారండి. నమ్ముతారు. వీళ్ళకి తెలియంది వాళ్ళు చెప్పినా నమ్మరు. అలా అని చెప్పి వాళ్ళేదో ప్రూవ్ చేయాలి అని ట్రై చేసినా దానివల్ల వాళ్ళకున్న ఫీలింగ్ ఏంటంటే, మరికొంచెం చేంజ్ అయిపోయి, మరికొంచెం వర్స్ ఏం చేసేయట్లేదు. వీళ్ళకున్నదే రోజు రోజుకి వీళ్ళని వర్స్ చేస్తుంది. అక్కడి వరకైతే నో డౌట్ అండి. సో, ఈ విషయంలోనేంటంటే మీరు ఇంకెవరిని కూడా సస్పెక్ట్ చేయాల్సిన అవసరం అయితే లేదు. అసలు ఇంకా చూద్దాం యూనివర్స్ మీకేం అడ్వైస్ ఇస్తుంది, ఏంటి అనేది. సో, నాకు తెలిసి ఈ పర్సన్‌తో మీరు మాట్లాడాలని ట్రై చేసినట్టున్నారు. అది వర్కౌట్ అవ్వలేదు. ఆర్ ఈవెన్ మాట్లాడుతున్నా సరే చాలా జాగ్రత్తగా మాట్లాడాల్సిన పరిస్థితొస్తుంది. ఇది మీకెలా అనిపిస్తుందంటే చాలా కష్టంగా అనిపిస్తుందండి. మీరు కూడా అనుకోలేదు ఇలాంటి పరిస్థితొస్తది, ఇలాంటి డేస్ చూస్తారు అని. బట్ ఇదేంటంటే జరుగుతుంది. సో, మీరేంటంటే చాలా డిసప్పాయింట్‌మెంట్‌లో ఉన్నారు. అండ్ మీరేంటంటే కొంత మెంటల్‌గా కూడా డిస్టర్బ్డ్‌గా ఉన్నారు ఈ పర్సన్‌తో ఉన్న సిట్యుయేషన్స్‌కి. బట్ ఇక్కడ ఫస్ట్ మీరు ఈ పర్సన్ గురించి రాంగ్‌గా థింక్ చేయడం మానేయాలండి. మీ ఇద్దరి మధ్యలో ఏదైనా మిస్‌అండర్‌స్టాండింగ్స్ ఉండి, గ్యాప్ ఉంటే అది మీ ఇద్దరి ప్రాబ్లమ్. ఇక్కడ వేరే వ్యక్తుల్ని మీరేంటంటే ఇంటర్ఫియర్ చేయొద్దు. ఆర్ ఇక్కడ వేరే వ్యక్తుల్ని మీరు సస్పెక్ట్ కూడా చేయాల్సిన అవసరం లేదు. సో, ఈ పర్సన్‌ని ఈ పాయింట్‌లో హ్యాండిల్ చేయడం అయితే కష్టమే. ఇది అంత ఈజీ కాదు. ఎందుకంటే ఈ పర్సన్ నాకు తెలిసి ట్రిగ్గర్ అవుతున్నారు. సో, వాళ్ళ విషయంలో మీరు ఏ విధంగా అప్రోచ్ అయినా అది ఏదో ఒక విధంగా మిమ్మల్ని అంటే ట్రబుల్ చేయడం కానీ, మొత్తానికి మీకే బ్యాక్ ఫైర్ అవుతూ వస్తుంది. సో, దానివల్ల మీరేంటంటే కొన్ని సార్లు ఈ పర్సన్‌ని డీల్ చేయడం అనేది కష్టంగా ఫీల్ అవుతున్నారు. దానికి తోడు వీళ్ళకి ఏంటంటే మేబీ వేరే వ్యక్తులు సపోర్ట్ చేస్తున్నారు. ఆర్ వీళ్ళేంటంటే వేరే వ్యక్తులతోని ఎక్కువ మీ గురించి షేర్ చేసుకుంటున్నారేమో అని మీరు ఫీల్ అవుతూ ఉండొచ్చు. కానీ నేను క్లియర్‌గా చెప్తున్నానండి. ఈ పర్సన్ ఏంటంటే అలా ఎంటర్‌టైన్ చేసే టైప్ కాదు. సో, మీరిక్కడ అర్థం చేసుకోవాల్సిందేంటంటే ఈ పర్సన్ విషయంలోని మీ ఆలోచనలు మీరు కంట్రోల్ చేసుకొని, మీరేంటంటే పాస్ట్ సిట్యుయేషన్స్‌ని పక్కన పెట్టేసి, అసలు మిస్‌అండర్‌స్టాండింగ్ ఎక్కడ స్టార్ట్ అయింది? వాళ్ళెందుకు అలా ఫీల్ అవుతున్నారు? సో, అంటే వాళ్ళెందుకు అంటే మీరు వాళ్ళకి కమిట్మెంట్ ఇవ్వలేరు ఆర్ స్టార్టింగ్‌లో ఉన్నట్టుగా లేరు అని అనుకుంటున్నారో, అది మీరు క్లియర్ చేయడానికి ట్రై చేయాలండి. ఎందుకంటే ఇక్కడ మీకు అంటే ఏదైనా పెద్ద ప్రాబ్లమ్ ఉంది అంటే అది ఈ పర్సన్ థాట్ ప్రాసెసే. అంటే వాళ్ళు ట్రాప్ అయిపోయారండి ఆ థాట్స్‌లోని. వాళ్ళు స్టక్ అయిపోవడం వల్ల బయటకి రాలేకపోతున్నారు. సో, ఇదేంటంటే అంత ఈజీ టాస్క్ అయితే కాదు. కాకపోతే మీరు స్టేబుల్‌గా ఉన్నప్పుడు, మీ థాట్స్ కొంత స్టేబుల్‌గా ఉన్నప్పుడు, వీళ్ళని ఎలా హ్యాండిల్ చేయాలో మీరు అర్థం చేసుకోగలుగుతారు. వన్స్ మీకు అర్థమైన తర్వాత ఒక్కొక్క స్టెప్ మీరు వేసినప్పుడు ఏ విధంగా చేంజెస్ వస్తున్నాయో చూసుకొని మూవ్ అవ్వాల్సుంటుందండి. ఇదైతే ఈజీగా ఉండదు. కష్టంగానే ఉంటుంది. సో, మీరేంటంటే మెంటల్‌గా ప్రిపేర్డ్‌గా ఉన్నంత వరకు మీరు ఈ పర్సన్‌ని కూడా హ్యాండిల్ చేయలేరు. బట్ ఈ రీడింగ్ ఏంటంటే అవన్నిటి గురించి కాదు కాబట్టి బేసిక్‌గా నేను చెప్పేదేంటంటే వేరే వ్యక్తులు ఎవరైనా ఇన్వాల్వ్ అవుతున్నా, వేరే వ్యక్తులు ఎవరైనా మాట్లాడుతున్నా అది వాళ్ళకి సంబంధించిన విషయం కాదు. మీ వ్యక్తి వాళ్ళ వల్ల ఈ రకంగా బిహేవ్ చేయట్లేదని మాత్రం తెలుసుకోండి. సో, ఇదేనండి నేను మీకు చెప్పాలనుకుంది. మీరేమనుకుంటున్నారో నాకు కామెంట్స్‌లో చెప్పండి. హలో పైల్ 3 ఎవరైతే పర్టిక్యులర్‌గా
ఈ ఫ్లోరైట్ రాక్ క్రిస్టల్స్ పిక్ చేసుకున్నారో మీకోసమేనండి ఈ రీడింగ్. సో చూద్దాం అసలు. మీ వ్యక్తి అసలు ఇప్పుడు మీ విషయంలో ఎవరైనా చెప్పిన మాటలు వింటున్నారా? వాళ్ళ పరిస్థితి ఏంటి చూద్దాం. సో ఈ కార్డ్స్ చూస్తుంటే నాకేమనిపిస్తుందంటే, యాక్చువల్‌గా మీరు మీ పర్సన్ ఏంటంటే ఫస్ట్ సేమ్ పేజ్‌లో లేరండి. వీళ్ళు మీకు కనెక్ట్ అయ్యారు. అండ్ వీళ్ళకేంటంటే మీరు నచ్చారు కూడా. కాకపోతే వీళ్ళకి మీరు ఎంతలా కనెక్ట్ అయ్యారో అంతలానే డిస్కనెక్ట్ కూడా అయిపోయారండి. అంటే ఇద్దరి మధ్యలో కూడా అంటే ఆ రిలేషన్‌షిప్ అనేది లేదు యాక్చువల్‌గా. సో దానికి రీజన్ ఏదైనా అవ్వచ్చు. బట్ ఈ పర్సన్ ఏంటంటే అప్పటినుంచి మీకు దూరంగా ఉండడం, మీతో సరిగ్గా మాట్లాడకపోవడం, ఆర్ మీకేంటంటే ఛాన్స్ ఇవ్వకపోవడం, మీరేంటంటే వాళ్ళ విషయాల్లో ఎక్కువ ఎంగేజ్ అవ్వడానికి మీకు కూడా ఏంటంటే ఎక్కడ అంటే అలాంటి ఒక ఛాన్స్ రాకపోవడం, ఇలా చాలా జరుగుతూ వచ్చాయి. సో మీరేంటంటే ఇది ఎక్స్‌పెక్ట్ చేయలేదు. ఎందుకంటే ఈ పర్సన్ ఇలా మారిపోతారు ఆర్ మీ రిలేషన్‌షిప్ ఇలా మారిపోతుందని మీరు కూడా అనుకోలేదు. ఒకప్పుడు ఏంటంటే ఈ పర్సన్ మీకు బాగా కనెక్ట్ అయ్యారు. కాకపోతే స్లోగా ఆ పర్సన్‌కేంటంటే ఈ రిలేషన్‌షిప్ వాళ్ళకి కాదు. మీరేంటంటే వాళ్ళనుకున్న టైప్ కాదు. ఆర్ మీరేంటంటే ఈ రిలేషన్‌షిప్ కోసం అని చెప్పి అంత ఏదో చేసేసే టైప్ కాదు. అంటే ఇక్కడ వాళ్ళకి ఎక్సైట్‌మెంట్ పోయిందండి. ఈ రిలేషన్‌షిప్ ఏంటంటే సడెన్‌గా బోర్ అనిపించడం, మీరేంటంటే వాళ్ళ స్టాండర్డ్ కాదు అని వాళ్ళు ఫీల్ అవ్వడం ఇలాంటివేవో జరిగాయి. అక్కడి నుంచి ఈ పర్సన్ ఏంటంటే యాక్చువల్‌గా మీ విషయంలోని వాళ్ళు ఒకటి అనుకున్నారు కాబట్టి ఇంకా దానికి స్టిక్ అయిపోయారు. సో మీరేంటంటే వాళ్ళకి ఏదైనా చెప్పాలని ట్రై చేసినా వాళ్ళు వినడం మానేసారండి. మీకు ఛాన్స్ ఇవ్వడమే పూర్తిగా మానేసారు. సో మీరేంటంటే మేబీ వేరే వ్యక్తులు ఇన్వాల్వ్ అయ్యి ఉన్నారు. అందుకే ఇదంతా జరుగుతుంది. ఈ పర్సన్ ముందు అలా లేరు కదా! ఇప్పుడు థర్డ్ పర్సన్ ఎవరో ఇన్వాల్వ్ అవ్వడం ఆర్ పర్టిక్యులర్‌గా వాళ్ళకి సంబంధించిన వాళ్ళు ఎవరో అంటే ఈ సిట్యుయేషన్‌ని కంట్రోల్ చేయడం వల్లే ఇక్కడి వరకు వచ్చింది అన్నట్టుగా మీరు ఫీల్ అవుతూ ఉండొచ్చు కానీ, యాక్చువల్‌గా ఈ కార్డ్ సెట్ ఎవరైతే పిక్ చేసుకున్నారో మీ మధ్యలోనే చాలా మంది వ్యక్తులున్నారండి. అంటే ఎలా చెప్పాలంటే వాళ్ళకి సంబంధించిన వాళ్ళే కాదు. మీకు సంబంధించిన వాళ్ళు కూడా ఉన్నారు ఇందులో. సో యాక్చువల్‌గా ఈ పర్సన్ మీ విషయంలో డిసప్పాయింట్ అయ్యారండి. వాళ్ళు చెప్పింది వీళ్ళు వినట్లేదు. కానీ వాళ్ళు చెప్పిన మాటలకి వీళ్ళు హర్ట్ అవుతున్నారు. అంటే వాళ్ళు ఏదైతే చెప్తున్నారో అది మీరు రైట్ అని ప్రూవ్ చేస్తున్నారని వాళ్ళు ఫీల్ అవుతున్నారు. సో, అంటే ఇక్కడ వీళ్ళు థర్డ్ పర్సన్ మాట వింటున్నట్టుగా మీరు కన్సిడర్ చేయకూడదు. ఎవరైతే మీ మధ్యలో ఉన్నారో వీళ్ళేంటంటే థింగ్స్‌ని మెస్సప్ చేసేస్తున్నారండి. వీళ్ళ హార్ట్‌ని బ్రేక్ చేస్తున్నారు. వీళ్ళు ఏదైతే అవ్వకూడదు, వీళ్ళు ఏదైతే కాదు అని ఫీల్ అవుతున్నారో అదే నిజం అని వాళ్ళు ప్రూవ్ చేస్తున్నారు. అది వీళ్ళకి నచ్చట్లేదండి. వీళ్ళు డిసప్పాయింట్ అవుతున్నారు. యాక్చువల్‌గా నాకు తెలిసి మీ ఇద్దరి మధ్యలో సిట్యుయేషన్స్ అనేవి కాంప్లికేట్ అవ్వడానికి థర్డ్ పర్సన్సే రీజన్. అంటే వీళ్ళు ఇన్‌ఫ్లూయెన్స్ అవ్వడం వల్ల కాంప్లికేట్ అవ్వలేదు. కానీ థర్డ్ పర్సన్స్ ఏదైతే చెప్పారో అది రాంగు. అది మీరు కాదు అని వాళ్ళు బిలీవ్ చేయాలి అనుకున్న ప్రతిసారి అదే మీరు. మీ యాక్షన్స్, మీ వర్డ్స్ వాళ్ళకి అదే అని ప్రూవ్ చేసేయండి. ఆర్ అట్‌లీస్ట్ వాళ్ళకేంటంటే ఆ విధంగా అర్థమయ్యేలా చేసేయి. సో, దానికి వాళ్ళు డిసప్పాయింట్ అయ్యారు, అవుతున్నారు. ఇప్పటికి కూడా అంటే వాళ్ళ హార్ట్ బ్రేక్ అయ్యి వాళ్ళేంటంటే మీ నుంచి ఎక్స్‌పెక్ట్ చేయలేదు. నాకు తెలిసి మీ ఇద్దరి మధ్యలో దూరం పెరగడానికి రీజన్ అయితే థర్డ్ పర్సన్సే. కానీ వీళ్ళు థర్డ్ పర్సన్స్ వల్ల ఇన్‌ఫ్లూయెన్స్ అవ్వడం వల్ల బ్రేక్ అవ్వలేదు. థర్డ్ పర్సన్స్ ఏదైతే చెప్పారో, ఆర్ ఏదైతే వాళ్ళకి అనిపించిందో, ఈ పర్సన్ అది కాదు అని బిలీవ్ చేశారో, మీరేంటంటే థర్డ్ పర్సన్సే రైట్ అని ప్రూవ్ చేశారు. మీ యాక్షన్స్‌తో కానీ, మీ వర్డ్స్‌తో కానీ. అది ఇక్కడ సిట్యుయేషన్ అండి. ఇప్పటికీ అదే జరుగుతుంది. నాకు తెలిసి మీ సైడ్ ఉన్న థర్డ్ పర్సన్సో, వాళ్ళ సైడ్ ఉన్న థర్డ్ పర్సన్సో కానీ మొత్తానికి సిట్యుయేషన్స్‌నైతే కాంప్లికేట్ చేసుకుంటూ వెళ్ళిపోయారు. మేబీ ఈ పర్సన్స్ ఇన్వాల్వ్ అవ్వకపోయుంటే మీ రిలేషన్‌షిప్ ఎంతో కొంత బెటర్ అయ్యుండేది ఇప్పటికే. కానీ ఇంకా వాళ్ళు ఇన్వాల్వ్ అవుతున్నారు. ఇంకా ఇదేంటంటే రోజు రోజుకి పెద్దది చేస్తున్నారు. దానివల్ల ఏంటంటే ఈ పర్సన్ మీ విషయంలో తొందరపడాలనుకోవట్లేదు. మీ విషయంలో వాళ్ళు ఒక డెసిషన్ తీసుకోవాలనుకోవట్లేదు. ఎందుకంటే మీ విషయంలో వాళ్ళు ఒక డెసిషన్ కానీ తీసుకుంటే అసలు అంటే ఇది దేనికి దారి తీస్తదో, మీరే రకంగా ఉంటారో, సో వాళ్ళకి ఆ భయం కూడా ఉందండి. అందుకే వాళ్ళేంటంటే స్టబ్బర్న్‌గా ఉంటున్నారు. యాక్చువల్‌గా ఈ పర్సన్ మెంటల్‌గా చాలా అన్‌స్టేబుల్‌గా ఉన్నారు. చాలా ఎమోషనల్ అవుతున్నారు. సో వాళ్ళ ఎనర్జీస్ కూడా ఎలా ఉన్నాయంటే బయటికి మనుషులు రూడ్‌గా కనిపిస్తూ ఉండొచ్చు. బయటికి వాళ్ళ లైఫ్ ఏంటంటే చాలా హ్యాపీగా ఉంది. వాళ్ళసలు కేర్ చేయట్లేదు. వాళ్ళు చాలా కూల్‌గా వాళ్ళ లైఫ్‌ని లీడ్ చేస్తున్నట్టుగా అనిపించొచ్చు.
బట్ వాళ్ళు లోపల మాత్రం ఒక అంటే పెయిన్ ఉందండి. వాళ్ళు సఫర్ అవుతున్నారండి. బట్ ఇది కనిపించకుండా బయటకి మాత్రం చాలా బాగా మేనేజ్ చేస్తున్నట్టుగా నాకైతే అనిపిస్తుంది. దానికి రీజన్ ఏంటంటే, ఈ పర్సన్ వాళ్ళ వీక్ సైడ్‌ని కానీ, వాళ్ళ ఎమోషన్స్‌ని కానీ చూపించాలి అనుకోవట్లేదు. ఆర్ వీళ్ళేంటంటే ఎవరి వల్ల కూడా సఫర్ అవ్వాలి ఆర్ సఫర్ అవుతున్నట్టుగా చూపించాలి అని అనుకోవట్లేదు. ఆర్ వాళ్ళేంటంటే స్ట్రాంగ్‌గా ఉంటాం. మేమిదే మా పర్సనాలిటీ ఇలానే ఉంటుంది. ఎలాంటి సిట్యుయేషన్ వచ్చినా మేమేంటంటే ఇలా రాక్ లాగా చాలా స్టేబుల్‌గా, స్ట్రాంగ్‌గా ఉంటామని వాళ్ళేంటంటే ఏదో చెప్పాలని ట్రై చేస్తున్నారు. అందుకే ఈ పర్సన్ ఏంటంటే ఆ విధంగా బిహేవ్ చేస్తూ ఉండొచ్చు. యాక్చువల్‌గా ఈ పర్సన్ రూడ్ పర్సన్ కాదండి. చాలా స్మార్ట్ పర్సన్ అండి. వీళ్ళేంటంటే ఎయిర్ సైన్ క్యారీ చేస్తున్న వాళ్ళు అవ్వచ్చు ఎక్కువ. అంటే మిథున, తుల, కుంభరాశి వాళ్ళు అవ్వడానికి ఎక్కువ ఛాన్సెస్ ఉన్నాయి బేసిక్‌గా. ఎందుకంటే వాళ్ళ థాట్స్ ఏ విధంగా ఉన్నాయనేది కార్డ్స్ మనకి ఇండికేట్ చేస్తున్నాయి. సో, నేనొకటే చెప్తానండి. ఈ పర్సన్ ఏంటంటే మేబీ వచ్చే రోజుల్లో కొంత అవేకెన్ అవ్వచ్చు. కొంత వాళ్ళకి సిట్యుయేషన్స్ అర్థం అవ్వచ్చు. మీరేంటి అనేది అర్థం అవ్వచ్చు. బట్ ఇప్పటికి మాత్రం మీ మధ్యలో చాలా మంది వ్యక్తులున్నారండి. ఈ వ్యక్తులు అనేవాళ్ళు కట్ అయితే తప్ప ఆ పర్సన్ ఏంటంటే బ్యాలెన్స్‌డ్‌గా థింక్ చేయలేకపోవచ్చు. ఆర్ కొంత ప్రాక్టికల్‌గా రియాలిటీ ఏంటి అనేది అర్థం చేసుకోలేకపోవచ్చు. అంటే ఇక్కడ ప్రాబ్లమ్ ఏంటంటే వాళ్ళు నార్మల్‌గా అయితే బ్యాలెన్స్‌డ్‌గానే ఉంటారు. వాళ్ళకి ఎవరు అంటే ఇన్వాల్వ్ అవ్వకపోతే వాళ్ళకి తెలుసండి ఏం చేయాలో. కాకపోతే ఇక్కడ మీ సైడ్ నుంచి వ్యక్తులు ఇన్వాల్వ్ అవుతున్నారు. వాళ్ళకి ఏదో అర్థమయ్యేలా చేస్తున్నారు. అట్ ద సేమ్ టైమ్ వాళ్ళ సైడ్ నుంచి కూడా వ్యక్తులు ఏదో చెప్తున్నారు. సో, అంటే వీళ్ళు చెప్పిన మాటలు వినట్లేదు. బట్ అది ఫీల్ అవుతున్నారండి. సో, ఈ పర్సన్ ఇదే ప్రూవ్ చేస్తున్నారు. వీళ్ళు ఇది కాదు అని మనం అనుకుంటున్నా, స్టిల్ ఆ థర్డ్ పర్సన్స్ చెప్పినట్టుగా ఆర్ వాళ్ళు ఏదో చేస్తున్నట్టే వీళ్ళు కూడా బిహేవ్ చేస్తున్నారు. సో, వీళ్ళు అదే అని అనే ఆ ఫీలింగ్ రావడం వల్ల ఈ పర్సన్ ఏంటంటే అది డైజెస్ట్ చేసుకోలేకపోతున్నారు. అది వాళ్ళకెలా అనిపిస్తుందంటే చాలా పెయిన్‌ఫుల్‌గా అనిపిస్తుంది. సో, అంటే అందుకే క్లియర్‌గా వాళ్ళు వేరు, మీరు వేరు. మీ ఆలోచన విధానం వేరు, వాళ్ళ ఆలోచన విధానం వేరు. ఈ రిలేషన్‌షిప్‌లోని వాళ్ళేంటంటే ఏదో లైక్ అనుకుంటే అది కనీసం మీరు క్లియర్ చేయాలి. కనీసం అక్కడ ఏంటి అనేది కూడా వాళ్ళకి అర్థమయ్యేలా చేయాలని కూడా మీరు ఎఫర్ట్స్ పెట్టట్లేదు. సో, వీళ్ళేంటంటేనండి ఆ విధంగా ఫీల్ అవుతున్నారండి. ఇదేంటంటే వాళ్ళకి వాళ్ళు ఏదో ఊహించుకుంటున్నారు. ఆర్ వాళ్ళకి వాళ్ళే అంటే థింగ్స్‌ని కాంప్లికేట్ చేస్తున్నారు అని అనుకోవడానికైతే లేదు. వాళ్ళు చాలా డీప్‌గా థింక్ చేసినప్పుడు వాళ్ళకి ఏదైతే అనిపిస్తుందో దాని ప్రకారమే వాళ్ళు రియాక్ట్ అవుతున్నారండి. కాకపోతే ఇది వాళ్ళు ఎక్స్‌ప్రెస్ చేయడానికి మెంటల్‌గా ప్రిపేర్డ్‌గా లేరు. అందుకే నాకు తెలిసి మిమ్మల్ని షట్ డౌన్ చేసేస్తున్నారు ఓపెన్‌గా. అంటే మీకు చెప్పడం కానీ, వాళ్ళెలా ఫీలవుతున్నారు, లేకపోతే వాళ్ళకిలా అనిపిస్తుంది. సో, ఇదేంటంటే చెప్పడం వల్ల మీరేదో మారుస్తారు. అదేం లేదండి. వాళ్ళేంటంటే సైలెంట్‌గా ఉండడానికి ఇష్టపెట్టుకుంటున్నారు. ఆర్ మేమేంటంటే అసలు ఇవేవి కేర్ చేయట్లేదు. లీస్ట్ బాదర్డ్. మా లైఫ్‌ని మేమేంటంటే స్టిల్ ఎంజాయ్ చేస్తున్నాం అనేలాగా బయటికి మాత్రం ప్రొజెక్ట్ చేయాలి అని ట్రై చేస్తున్నారు. సో, ఇక్కడ మీ ఇద్దరి మధ్యలో ఏంటంటే మిస్‌అండర్‌స్టాండింగ్ అనేది ఉంది. ఎందుకంటే మీకెలా అనిపిస్తుందంటే ఈ పర్సన్ థర్డ్ పర్సన్ మాటలు వింటున్నారు. లేకపోతే వాళ్ళ లైఫ్‌ని వాళ్ళు హ్యాపీగా లీడ్ చేస్తున్నారు. సఫర్ అవుతుంది మనమే. అనవసరంగా ఎక్కువ ఆలోచిస్తున్నాం. వాళ్ళకైతే అసలేం లేదు అని మీరు అనుకుంటున్నారు. ఆ పర్సన్ చేసే పనులు కూడా మీకేంటంటే అలాంటి ఇంప్రెషన్‌నే క్రియేట్ చేస్తున్నాయి. కాకపోతే అక్కడ జరుగుతుంది పూర్తిగా వేరు. మీ ఇద్దరి మధ్యలోని ఇంత గ్యాప్ ఉందండి. సో, ఈ గ్యాప్ ఫిల్ అవ్వడం అనేదైతే అంత ఈజీ కాదు. మేబీ చూడాలి విత్ టైమ్ ఏమైనా చేంజెస్ అయితే రావచ్చు. అసలు ఇంకా చూద్దాం యూనివర్స్ మీకేం అడ్వైస్ ఇస్తుంది. హ్మ్. మీరేంటంటే ఈ పర్సన్ విషయంలోని న్యూ బిగినింగ్స్ కావాలనుకుంటున్నారండి. రిలేషన్‌షిప్ వర్కౌట్ అవ్వాలి. ఇంకొక ఛాన్స్ రావాలి అని చూస్తున్నారు. మీరు ఎంత ఛాన్స్ రావాలని చూస్తుంటే మీకు అంత ఛాన్సెస్ అనేవి రాకుండా మరి కొంచెం అంటే వర్కౌట్ అవ్వట్లేదు. వచ్చిన ఛాన్సెస్ అన్నీ కూడా ఏదో ఒక రకంగా పోతున్నాయి. థింగ్స్ రోజు రోజుకి కాంప్లికేట్ అయిపోతున్నాయి. దానివల్ల మీరేంటంటే వీక్‌గా ఫీల్ అవుతున్నారు. అంటే మీరు హ్యాండిల్ చేయలేకపోతున్నారండి. వచ్చే రోజుల్లో కూడా మీకేంటంటే న్యూ బిగినింగ్స్ జరుగుతాయని అనిపించట్లేదు. న్యూ బిగినింగ్ కావాలి. ఈ పర్సన్‌తో ఒక ఛాన్స్ దొరికితే బావుంటుంది అని ఫీల్ అవుతున్నారు. బట్ ఛాన్స్ వస్తదా? రాదా? అనేది మీకు తెలీదు. ఎందుకంటే మీరు ఛాన్స్ వస్తది అనుకున్న ప్రతిసారి మీకు ఛాన్స్ రావట్లేదు. మరి కొంచెం థింగ్స్ రోజు రోజుకి కూడా మెస్సప్ అయిపోయి డార్క్‌నెస్సే కనిపిస్తుంది. సో, మీరేంటంటే చాలా వీక్‌గా ఫీల్ అవుతున్నారు. మీ వల్ల అవ్వదని మెయిన్ అనుకుంటున్నారండి. కాకపోతే ఈ సిట్యుయేషన్స్‌ని మీరు బియాండ్ చూసినప్పుడు మీరు హ్యాండిల్ చేయగలుగుతారు. డెఫినిట్‌గా ఈ రిలేషన్‌షిప్ వర్కౌట్ అవ్వాలి. ఈ రిలేషన్‌షిప్‌లో గుడ్ చేంజెస్ రావాలి అంటే మీకు చాలా కాన్ఫిడెన్స్ ఉండాలండి. చాలా స్ట్రెంగ్త్ ఉండాలి. అంటే ఇది ఫైట్ చేయడం అనేది అంత ఈజీ అయితే కాదు. బట్ ఫైట్ చేస్తే ఖచ్చితంగా వర్కౌట్ అవుతుంది. మరి మీకు ఆ స్పిరిట్ ఉందా లేదా అనేది మీరే చూసుకోవాలి. ఎందుకంటే ఈ పర్సన్‌ని హ్యాండిల్ చేయడం అయితే అంత ఈజీ కాదు.
ఎందుకంటే వాళ్ళు చాలా డిస్టర్బ్ అయిపోయారండి. వేరే వ్యక్తులు ఏదైతే చెప్తున్నారో మీరు అదే ప్రూవ్ చేస్తున్నారు అని వాళ్ళు ఎప్పుడైతే ఫీల్ అయ్యారో మీకు అంత ఈజీగా వాళ్ళు సరెండర్ అవ్వరు. బట్ దాని అర్థం ఏంటంటే అది ఇంపాసిబుల్ అయితే కాదు. మరి మీరు ఎంత కాన్ఫిడెంట్‌గా ఉన్నారు? మీకు ఎలాంటి ఒక క్లారిటీ ఉంది? సో, దాని ప్రకారం మీరు థింగ్స్‌ని ఏ విధంగా ఆపరేట్ చేస్తున్నారు అనేది మాత్రమే ఈ సిట్యుయేషన్స్‌ని చేంజ్ చేయొచ్చు. ఆర్ ఈ పర్సన్ ఒపీనియన్‌ని చేంజ్ చేయొచ్చు. సో, కొంచెం ముందు మీరు వీక్‌గా ఉండడం మానేయండి. ఆర్ ఇక్కడ ఏది వర్కౌట్ అవ్వదు, ఇలానే ఉంటుంది అని ఆ బిలీఫ్‌లో ఉండడం కూడా తగ్గించుకోండి. ఎందుకంటే ఇక్కడ వర్కౌట్ అవుతుంది. కాకపోతే వర్కౌట్ చేయడానికి మీరు మెంటల్‌గా ప్రిపేర్డ్‌గా ఉండాలి. మీకు ఆ స్ట్రెంత్ అయితే ఉండాలండి. సో, మీరేంటంటే చేయగలరు. అయితే మీరు చేసేది అంటే ఆ పర్సన్‌కి ఎలా అర్థమవుతుందో కూడా చూసుకొని చేయాల్సిన అవసరం ఉంటుంది. సో, అది చూసుకోండి. అంటే వాళ్ళతో ఫైట్ చేసి, ఆర్గ్యుమెంట్ చేసి అలా మీరు విన్ అవ్వలేరండి. ఓన్లీ మీరేంటంటే కైండ్‌నెస్ చూజ్ చేసుకొని విన్ అవ్వగలరు. ఆర్ ఈ సిట్యుయేషన్‌ని సెన్సిటివ్‌గా హ్యాండిల్ చేస్తేనే విన్ అవ్వగలరు. అక్కడి వరకైతే క్లారిటీ ఇవ్వగలను. సో, ఇదేనండి నేను మీకు చెప్పాలనుకుంది. మీరేమనుకుంటున్నారో నాకు కామెంట్స్‌లో చెప్పండి. సో, చూసారు కదండీ! ఇదే ఇవాల్టికి రీడింగ్. మీకేమనిపిస్తుందో నాకు కామెంట్స్‌లో చెప్పండి. అండ్ థాంక్ యూ ఫర్ వాచింగ్. సో, మళ్ళీ కలుద్దాం మరో రీడింగ్‌తో. బాయ్.